ఉమ్మడి ప్రకాశం జిల్లాలో శనగ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి మెరుగ్గా ఉన్నా కూడా తమకు ధర రావడం లేదని వాపోతున్నారు. పర్చూర్ నియోజకవర్గంలో పొగాకు బదులుగా శనగ పంటను సాగు చేశామని, దానికి ఖర్చు చాలా అయిందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో తమకు కనీస ఖర్చులు కూడా రావడం లేదన్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర 7,000 ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. 14,000 ఎకరాల్లో శనగ పంటను సాగు చేయడం జరిగిందండి. అలానే 2,700 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేయడం జరిగింది. ఈ రబీ సీజన్కి వచ్చేటప్పటికి ఈ రెండే ప్రధాన పంటలుగా ఉన్నాయి. గతంలో పొగాకు ఎక్కువగా ఉండేది. పొగాకును ప్రత్యామ్నాయంగా పొగాకు సాగు చేయొద్దని మనము అవగాహన కల్పించడం వలన దానికి ప్రత్యామ్నాయంగా శనగ మొక్కజొన్న పంటలను రైతులు ఎక్కువగా సాగు చేయడం జరిగింది. శనగ వచ్చేటప్పటికి యావరేజ్గా 9 క్వింటాల్ ఈల్డ్ వస్తుందండి మండలంలో. ఇంకా మొక్కజొన్న అయితే ఇంకొక నెల రోజులు హార్వెస్టింగ్ టైం పట్టిద్ది. వీటన్నిటిని కూడా రేపటి వరకు